JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా జిల్లాకి విచ్చేసిన గుమ్మడి సంధ్యారానికి అయితే మాత్రం ఘనస్వాగతం అయితే లభించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే కావడం, మొదటి క్యాబినెట్లోనే మీకు ఈరోజు స్థానం దక్కడం పట్ల మీ ఆనందం ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా బాధ్యత కూడా పెరిగింది. సాలూరు నియోజకవర్గంలో అందరూ నన్ను సొంత ఆడపడుచుగా భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నా మీద ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు అశోక్ గజపతిరాజు గారు ఆశీస్సులు తీసుకొని ఆయన తాలూకా సూచనల సలహాల మీద మేము ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో రావడం జరిగిందండి. ఇక్కడ రాగానే మా సోదరి మిగిలిన పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఘన స్వాగతం ఇచ్చారు. ఈరోజు మా అమ్మగారికి కొంచెం ఒంట్లో బాగాలేదు, బాగుంటే ఇంకా మా సంతోషం ఇంకా 1000 రెట్లు ఉండేది. అయితే మేమందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 మహిళా శాసనసభ్యులు ఉన్నాం. అలాగే 4 పురుషులు కూడా ఉన్నారు. మేమందరం కూడా సార్ తాలూకా ఇక్కడ ఎవరు ఏదైనా కానీ అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మేమంతా ఎప్పుడూ పనిచేస్తాం, ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆయనవి కరెక్ట్ అయినటువంటి సూచనలు, సలహాలు ఉంటాయండి. ఎందుకంటే చట్టాన్ని గౌరవించుకొని వెళ్ళాలి అని చెప్పే మొట్టమొదటి వ్యక్తి అంటే మా అశోక్ గజపతిరాజు గారే. కాబట్టి ఆయన తాలూకా దీవెనలతో, సూచనల సలహాలతో మేము ముందుకెళ్తామండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మీ అందరికీ తెలుసు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వెళ్తుందండి. ఖచ్చితంగా అలాగే చేసుకువెళ్తాం. థ్యాంక్ యూ. గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎటువంటి అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తారు గిరిజనులను? అభివృద్ధి స్టార్ట్ చేస్తామండి. మీరు చూస్తారు కదా, ఇంతవరకు అది పడుకొని ఉంది. A to Z మళ్ళీ మొదలు పెట్టాలి. ప్రక్షాళన మొదలు పెడతాం, స్టార్ట్ చేస్తామండి. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు త్వరలోనే చూస్తారు. ఈరోజే అన్నప్రసన్న రోజు ఆవకాయ రుచి ఎందుకు. థ్యాంక్ యూ. అంటే గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులు ఖచ్చితంగా ఏవైతే స్కూల్స్ క్లోజ్ చేశారో ఆ స్కూల్స్ ఓపెన్ చేయిస్తామండి. త్రాగునీరుకి, సాగునీరుకి, విద్యా వైద్యానికి వాళ్ళకి దూరం చేయకుండా వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తామండి. రహదారి సౌకర్యం కూడా కల్పిస్తామండి. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధి అయితే మాత్రం ఎప్పటికే అయితే కుంటుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఆ అభివృద్ధి అనేది నేను చేసి పెడతానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు విద్యా వైద్యానికి అయితే మాత్రం అత్యంత దారుణంగా పరిస్థితులు అయితే మాత్రం ఈరోజు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో మాత్రం మౌలిక సదుపాయాలు మాత్రం పూర్తిగా కుంటుపడ్డాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.